మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో సమాజంలో ప్రతి మనిషిని తరిచి చూస్తాం, వాళ్ళని అనుసరించి చూస్తాం. అప్పుడప్పుడు వాళ్ళ మాటలను కూడా కాటా పెడుతూ ఉంటాం. కారణం ఏంటంటే నరాలు నాడుతున్న ప్రతివాడు ఏదో రోజున మాట తప్పుతాడు, దారి తప్పుతాడు. కొన్నిసార్లు ఈ మానవ నైజం మంచివాడిగా పైకి కనబడి అంతరంగ జీవితంలో భయంకరమైన చెడు స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. అందుకే యేసుదేవుడు అన్నాడు కదా, మీరు పైకి సున్నం కొట్టిన సమాధులలాగా ఉంటారు, లోపల అంతా కల్మషమే కదా. అంటే మానవ జీవితంలో జరిగేది తీరే. మనం ఏం చేస్తుంటాం, ఆ మనుషుల్ని నమ్ముకుంటాం. వీడు కొంచెం డబ్బున్నవాడండి, తెలివన్నవాడండి, మాటకారండి, మాకు ఉపయోగపడతాడు అంటూ మనం అతగాడి మీద ఆనుకుని ప్రయాణం చేస్తాం. అప్పుడప్పుడు కొంచెం మేలు జరిగినట్టు ఉంటుంది, బాగా లోతుగా దిగాక మునిగిపోయామన్న సంగతి లేటుగా అర్థమవుతుంది. అందుకని ఏ నరాలాడుతున్న నరునైనా నమ్మడానికి వీలు లేదు. కానీ మాట యందు క్రియ యందు లోపం లేనివాడుగా బ్రతికితే అట్టివారిని అనుసరించాలి. అట్టివారినిగా మనుషులు తయారు చేయాలని యేసు ప్రభువు ఆ ప్రణాళికతోనే పరిశుద్ధ గ్రంథం మనకిచ్చారు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించారు. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట, యేసు ఎవరు అంటే 132వ కీర్తనలో చాలా తేటగా 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా సత్య ప్రమాణమును దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే, దావీదు ఒక భక్తులతో దేవుడట సత్య ప్రమాణం చేశారంట. అంటే ప్రమాణాలు చాలామంది చేస్తుంటారుగా, ప్రమాణాలు కాసేపాగా ఒరిగిపోతుంటాయిగా. ఒట్టు అని మనవాడు పెడతారు, కొంతకాలం ఈయనకు ఒట్టు తీసి గట్టు మీద పెడతారు, యథాలాపనగా జీవిస్తూ ఉంటారు. కానీ నేను చెబుతున్న దేవుడు ఉన్నాడే, యెహోవా మన ఆరాధ్య దైవం, ఆయన దావీదు ఒక భక్తులతో ప్రమాణం చేసినప్పుడు సత్య ప్రమాణం చేశారంటే అంటే అర్థం ఏంటంటే, మనుషుల ప్రమాణానికి ఈయన ప్రమాణానికి తేడా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే దావీదు దేవుని హృదయానికి సరిపోయినవాడు. దావీదు దేవుని కొరకు కనిపెట్టేవాడు. దావీదు యెహోవా నామమును గణపరిచేవాడు. దావీదు తాను అతిశయపడక ఘనత మహిమా ప్రభావం దేవునికి కలిగేట్టుగా దేవుని యందు అతిశయపడేవాడు. అట్టి వానికి ఆయన ప్రమాణం చేశాడు. ఇక్కడ ఉన్న మాట్లాడు తెలుసా, ఆయన మాట తప్పడు. ఆయన మాట ఇచ్చాడంటే ఇక మాట తప్పడండి. మరి ఈ రోజున దావీదుతో ఆ మాట ఇచ్చాడుగా, అదే విధమైన కార్యక్రమం నువ్వు అంత యథార్థంగా నీతిగా జీవిస్తే నీ విషయంలో కూడా మాట తప్పడుగా. మాట తప్పని వాడు ఏం చేశాడు, నేను పై వాక్యం చదువుతున్నాను. వారి కుమారుడు కూడా నీ సింహాసనం ముందు నిత్యము కూర్చుందరు. పిల్లల గురించి ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ కుమారుడిని నేను సింహాసనం మీద కూర్చుండబెడతా అని దావీదుతో మాట ఇచ్చాడండి. భక్తి చేసింది దావీదు, కృప వచ్చింది పిల్లల మీదకి. నువ్వు యథార్థంగా బ్రతికితే నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా నడిస్తే నీ సంతతి మీద కనికరం దిగొస్తుంది. చాలాసార్లు రాబోయే తరం, పుట్టబోయే పిల్లలు, వాడు పుడుతున్న పిల్లలను బట్టి వాళ్ళకు మంచి మనుగడ కలగాలి అనే ఆశ కంటే కూడా మనం స్వార్థహితమైన ఆలోచనలతోనే సాగుతాం. కానీ దావీదు దేవుని ఎడల ఎంత యథార్థంగా పవిత్రంగా నడిచాడో దానికి ప్రతిఫలంగా ఆయన అంటున్నాడు, ఆయన మాట తప్పడు. ఈ రోజున ఎంతమంది నీకు మాట ఇచ్చి తప్పారు? మీరేం తక్కువ కాదుగా. మనం కూడా చాలాసార్లు మాట ఇచ్చి తప్పిన వాళ్ళమేగా. సమాజంలో మాట ఇవ్వడం తప్పడం అనేది గొప్ప కళ. అది రకంగా చెప్పాలంటే సునాయాసంగా జరుగుతుంది. కానీ నీ జీవితంలో గొప్ప వివరణాత్మక మార్పును, దీవెనకరమైన అనుభవం జరిగించడానికి మాట తప్పని వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన గురించి నీ ఒక్క క్షణం, ప్రభువా నేను యథార్థంగా నడుస్తాను, నీవు చెప్పినట్టుగానే నీ వాక్యానుసారంగా నీ నిబంధనలు గైకొంటాను, నీతోనే నేను నడుస్తాను అని ఒక్క క్షణం ఆయనకి ఇంపైన వ్యక్తిలాగా దావీదులాగా నువ్వు నడవడం మొదలుపెట్టు. దావీదు చేసిన ప్రమాణమే నీతో చేస్తాడు. నీ పిల్లల తరతరాలుగా దీవెనకరంగా ఉంటారు. అందుకని ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పగలిగిన మాట, దావీదులాగా దేవునికి లోబడి, దావీదులాగా దేవుని కొరకు జీవించు, దేవుని హృదయానికి సరిపోయినట్టు జీవించు. ఆస్తిని బట్టి కాక దేవుని బట్టి అతిశయపడు. ఎవరికైనా మేలు చేయడానికి నువ్వు నిలబడాలి. అలా నిలబడిన రోజున
వాళ్ళకు చేసిన అదే ప్రమాణం నీకు చేసి నిన్ను నీ పిల్లను అత్యధికంగా దీవించునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ, మాటిచ్చి నమ్మకంగా నెరవేర్చేవాడా దండం పెట్టుకుంటున్నాను. పేరు పేరున పిల్లలను దీవించండి. ఈ వాక్యమైన వారి జీవితంలో రాబోయే తరం, రాబోయే సంవత్సరం, రాబోయే రోజులు దీవెనకరంగా ఉండేట్టుగా ఒక అద్భుతం జరిగించి మీరు మహిమ పొందాలని, అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేతి పనులు కలిసి రావాలి. పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, రక్షణ లేని వారికి రక్షణ కలగాలి. కుటుంబానికి నెమ్మది కలగాలి. కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.